ఎన్నికలు సమీపిస్తున్న వేళ నందిగామ సీటుపై క్షణక్షణం ఉత్కంఠ పెరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే సౌమ్యను నందిగామ అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించిన ఫైనల్ లిస్టులో ఆమె పేరు ఉంటుందా లేదా అనే అనుమానాలు టీడీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయట. జనసేన టీడీపీ సమన్వయకర్త రమాదేవి కూడా ఆ సీటుపై కన్నేయడంతో టికెట్ నీదా నాదా అన్నట్లు మారింది అక్కడి పరిస్థితి. దీంతో నందిగామ బరిలో ఉండేది ఎవరు? అధికార పార్టీ వైసీపీకి గట్టి పోటీ ఇస్తారా అనే ఆసక్తి రేకెత్తిస్తుంది అక్కడి పొలిటికల్ సీన్. నందిగామలో టీడీపీ జనసేన మధ్య టికెట్ ఫైట్ నడుస్తోంది. టికెట్ నీకా నాకా అని రెండు పార్టీల ఆశావాహులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. నందిగామ ఎమ్మెల్యే అభ్యర్థిగా తంగిరాల సౌమ్యను గెలిపించుకోవాలని ఇటీవల జరిగిన పార్టీ కార్యక్రమంలో క్యాడర్కు పిలుపునిచ్చారు చంద్రబాబు. టీడీపీ అధినేత భరోసా ఇచ్చినా జనసేనతో పొత్తు నేపథ్యంలో చివరి నిమిషంలో ఏవైనా సమీకరణాలు మారతాయా అనే అనుమానాలు సైకిల్ కార్యకర్తల్లో వ్యక్తమవుతున్నాయి. నందిగామ టీడీపీ ఇన్ఛార్జిగా క్యాడర్ ని సమన్వయం చేసుకుంటూ వస్తున్నారు మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. ఆమె తప్ప నందిగామ టీడీపీలో టికెట్ ఆశిస్తున్న వారు కూడా ఎవరూ లేని పరిస్థితి. అయితే అక్కడ జనసేన సమన్వయకర్తగా ఉన్న తమ్మళ్లపల్లి రమాదేవి కూడా నందిగామ సీటుపై కర్చీఫ్ వేశారు. పొత్తులో భాగంగా జనసేనకు నందిగామ టికెట్ ఇచ్చే అవకాశాలున్నాయని ఆమె తన క్యాడర్ వద్ద చెప్తూ నియోజకవర్గంలో కార్యక్రమాల జోరు పెంచారు. దీంతో టీడీపీ టికెట్ ఆశిస్తున్న సౌమ్య ఆర్థికంగా ప్రత్యర్థులను తట్టుకోలేదని అధిష్టానం పునరాలోచనలో పడ్డట్టు ప్రచారం జరుగుతోంది. కానీ సౌమ్య మాత్రం ఆర్థిక బలం కంటే కార్యకర్తలే తన బలమంటూ గెలుపుపై ధీమాతో ఉన్నారు. జనసేన టీడీపీ సమన్వయకర్తగా ఉన్న తమ్మళ్లపల్లి రమాదేవి ఆర్థికంగా బలంగా ఉన్నారు. పైగా గతంలో ఆమె భర్త రిటైర్డ్ డీఐజీ కొవ్వూరు ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో జనసేన నుంచి పూర్తి మద్దతు ఉంటుందని టీడీపీ క్యాడర్ కూడా తమకు సహకరిస్తారనే నమ్మకం పెట్టుకున్నారు రమాదేవి. నియోజకవర్గంలో బాగా పనిచేయాలని పవన్ కళ్యాణ్ చెప్పడంతో పొత్తులో భాగంగా తమకు సీటు వచ్చే అవకాశాలున్నాయని రమాదేవి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ క్యాడర్ ని బలోపేతం చేస్తున్నారు. నందిగామ స్థానాన్ని కైవసం చేసుకోవాలంటే టీడీపీ అభ్యర్థిగా సౌమ్యనే ప్రకటించాలని ఆ పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తోంటే, లేదు జనసేన సమన్వయకర్త రమాదేవికే సీటు ఇవ్వాలని జన సైనికులు కోరుతున్నారు. ఇలా నందిగామ సీటుపై ఇటు టీడీపీ అటు జనసేన మధ్య పోటీ నడుస్తున్న టైంలో గెలుపు కోసం వైసీపీ కూడా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. టికెట్ స్థానాన్ని కాపాడుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సౌమ్య కాకుండా ఎవరు వచ్చినా తమ విజయం ఖాయమని వైసీపీ ధీమాగా ఉంది. హోరాహోరీగా తలపడబోతున్న ఈ ఫేస్ టు ఫేస్ ఫైట్ లో గెలుపెవరిది? పొత్తులో భాగంగా సీటు జనసేనకు వస్తుందా లేక ప్రస్తుత ఇన్ఛార్జ్ సౌమ్యకు అవకాశమిస్తారా అనేది తేలాల్సి ఉంది. విజయవాడ ఎంపీ టీడీపీ అభ్యర్థిగా కేశినేని చిన్నిని ప్రకటిస్తే నందిగామను కూడా ఆర్థికంగా చిన్ని తన భుజాలపై మోస్తారా? మోస్తే నందిగామ పరిస్థితులు ఎలా మారుతాయి అనేది వేచి చూడాలి.